హలో మై డియర్ వ్యూయర్స్, ఈరోజు మీలో ఎంతో మందికి ఇష్టమైన సండే స్పెషల్ రెసిపీ ఫిష్ కర్రీ. అయితే ఈరోజు నేను చూపించబోయే ఫిష్ కర్రీ రెసిపీని గా ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే దాని వాసనతో ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఫిష్ లవర్స్ అయితే నిజంగా ఎంజాయ్ చేస్తారండి. అయితే ప్రొసీజర్లోకి వెళ్ళబోయే ముందు ఫిష్ని చాలా చక్కగా కడుక్కొని దానికి నిమ్మరసము, ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే నీచు వాసన అస్సలు ఉండదు. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక గరం మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం నేను బ్యాడగి మిర్చి తీసుకున్నాను. వీలైతే కాశ్మీరీ మిర్చి కూడా తీసుకోవచ్చు. ఇవి కారం ఉండవు కానీ కలర్ చాలా బాగా వస్తుంది అండ్ గ్రేవీకి కొంచెం థిక్నెస్ని కూడా ఇస్తాయి. వాటిని చక్కగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో ధనియాలు, షాయి జీరా, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఆవాలు, కొద్దిగా మెంతులు కూడా వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని మాత్రమే ఫైన్గా పౌడర్ చేసుకుంటే ఇది ఫిష్ కర్రీకి కావాల్సిన గరం మసాలా. తర్వాత గ్రేవీ కోసం మనం ఒక చిక్కటి పేస్ట్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న బ్యాడగి మిర్చి, 3 టమాటోలు, కాల్చుకున్న ఆనియన్, దాన్ని తొక్క తీసి క్లీన్గా చేసి ఉంచుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ జార్లో ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసి ఉంచుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. బ్యాడగి మిర్చి వల్ల ఇలా మంచి కలర్ వస్తుంది. ఈ పేస్ట్ని సెపరేట్ చేసి పెట్టుకొని అలాగే గ్రేవీకి కమ్మదనం కోసం ఒక హాఫ్ చెక్క కొబ్బరిని మనము కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా మిక్సీ చేసేసి ఆ తర్వాత వడగడితే మనకు కొబ్బరి పాలు వస్తాయి. అయితే ఫస్ట్ రౌండ్లో వచ్చిన కొబ్బరి పాలను మాత్రమే యూజ్ చేయాలి. వాటితోనే మనకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా నానబెట్టిన చింతపండు, కొబ్బరి పాలు, గరం మసాలా, ఆనియన్స్, టమాటో, మిర్చితో చేసుకున్న పేస్ట్, కరివేపాకు, ఈ 5 రకాలు ఉంటే మనము ఫిష్ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిలో ఒక 6-7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దాంట్లో ముందుగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా చిటపటలాడాక ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లితో మిర్చితో కలిపి చేసుకున్న పేస్ట్ని వేసి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి నూనె బయటకు వదిలే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అంతలోపు నేను కర్రీ కోసం పీసెస్ని, ఫ్రై కోసం పీసెస్ని సపరేట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనము కర్రీ కోసం తీసుకున్న పీసెస్ని అందులో చక్కగా పరుచుకొని ఒకసారి మసాలా అంతా కోట్ అయ్యే వరకు కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. పులుసు కోసం అయితే తల, తోక ముక్కల్ని కొంచెం పెద్దగా ఉన్న ముక్కల్ని తీసుకొని ఫ్రై కోసం ఫ్లాట్గా ఉన్న సన్నటి ముక్కల్ని తీసుకుంటే బాగుంటుంది. ఆ లోపల మనము చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. సుమారుగా ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా అంతా చక్కగా పట్టి ఉంది. ఇప్పుడు మనం చింతపండు రసంని యాడ్ చేసుకొని దాంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది దాదాపు నాకు మొత్తము ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది. ఇదంతా మనం యాడ్ చేసేసుకొని ఒకసారి గిన్నెను కదుపుతూ కలుపుకోవాలి. గంట పెట్టకుండా గిన్నెను కదిపేస్తే ఇలా కలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి పులుసు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి పీసెస్ యాడ్ చేశాక మనము అస్తమానం గంట పెట్టకూడదు. అంతేకాకుండా ఈ ఫిష్ పులుసు ప్రిపేర్ చేయడానికి మనం ఇలా వెడల్పాటి గిన్నెను తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలింది. అలాగే గ్రేవీ చిక్కగా వచ్చింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఇలా వైట్గా అయిపోయిందంటే ముక్క ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ పులుసుకి నేను ఇంకాస్త కమ్మదనం తీసుకురావడానికి నేను కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలు నాకు ఒక 3/4 కప్ సరిపోయాయి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. దీన్ని మూత పెట్టి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించినట్టయితే చక్కగా నూనె పైకి తేలి కొబ్బరి పాలలో ఫిష్ ఉడికిపోయి చాలా గుమగుమలాడుతుంది. ఈ ఫిష్ పులుసుకి మంచి అరోమా కోసము ముందుగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని వేసేసి వెంటనే మూత పెట్టేయాలి కదపకుండా. అప్పుడు కొత్తిమీరకు ఉన్న ఫ్లేవర్ అంతా ఫిష్ పులుసుకి పట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఫిష్ పులుసు తయారైపోయింది. ఇప్పుడు మనము గార్నిష్ కోసం ఇంకాస్త కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసుకుంటే గుమగుమలాడిపోయే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ఇది ప్రొద్దున వండి ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటుంది. మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఫ్రై కోసము పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినంత సాల్ట్ నూనెతో కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అంతటిని మనము ఫ్రై కోసం తీసి ఉంచుకున్న ఫ్లాట్ ముక్కలకి పట్టించి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి.
అంటే ఒక అరగంట పక్కన పెట్టేస్తే మనకు ఈ మసాలా అంతా ముక్కకి చక్కగా పట్టి ఫ్లేవర్స్ అన్ని లోపలికి వెళ్తాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ముక్కల్ని మనము ఉప్మా రవ్వలో ఇలా డిప్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా కరకరలాడే రవ్వ ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ. సో ఈ విధంగా తక్కువ ఆయిల్లో ఫిష్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. అయితే దీని కోటింగ్కి ఉప్మా రవ్వ యూస్ చేశాను కాబట్టి డీప్ ఫ్రై చేసినట్టుగానే క్రిస్పీనెస్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. సో ఈ రోజు నేను చూపించిన ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.